అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. 2 days బ్యాక్ సడన్గా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి ఈఆర్కి తీసుకొని వచ్చారు. సో ఎప్పుడైతే ఎగ్జామిన్ చేస్తే షీఈ్ ఎ నోన్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్. సో చూస్తే వెరీ ప్యాలర్ ఉంది అండ్ హీమోగ్లోబిన్ చూస్తే 5 grams ఉండే. సో ఏంటి అంటే ఏమైనా బ్లడ్ లాస్ ఉందా, ఎందుకు బ్లడ్ తక్కువ ఉంది అని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు తను ఏం చెప్పిందంటే, సార్ నాకు షుగర్ ఉంది కదా, సో నేను ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ జావా తీసుకుంటున్నా, మధ్యాహ్నం కొంచెం రైస్ తీసుకుంటున్నా అంతే అని చెప్పింది. కానీ యాక్చువల్గా అలా కాదు. డయాబెటీస్ ఉన్నా కూడా వాళ్ళు లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లిమిటెడ్ క్వాంటిటీలో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ లైక్ యాపిల్ అయితే హాఫ్ యాపిల్, కివి అయితే 1 fruit, మొసంబి అయితే 1, జామ అయితే 1 అండ్ పపాయ అయితే 2 pieces అండ్ వాటర్ మిలన్ అయితే 2 pieces. ఇట్లా ఇవన్నీ కూడా మనము ఆల్టర్నేట్ అంటే రోజు ఒక ఫ్రూట్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్నట్లయితేనే మనకి తగిన మోతాదులో అన్ని విటమిన్స్ మినరల్స్ అనేవి అందుతూ ఉంటాయి. లేనట్లయితే మనకి క్రానిక్ అనీమియా అంటే బ్లడ్ లాస్ అయిపోయి ఆమె హిమోగ్లోబిన్ 5తో ప్రజెంట్ అయింది. సో కంప్లీట్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని ఎక్కడా లేదు. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న నేను చెప్పినటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నట్లయితే హెల్దీగా ఉండొచ్చు. అండ్ మిక్స్డ్ స్ప్రౌట్స్ మొలకలన్నీ కూడా తీసుకోవాలి. తీసుకుంటేనే వీళ్ళకి హిమోగ్లోబిన్ మెయింటైన్ అవుతుంది అండ్ వీటిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు, మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటారు. అండ్ డైలీ వాకింగ్ అలా చేయాలి అండ్ షుగర్స్ కంట్రోల్లో ఉంచుకొని రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. సో ఫ్రూట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయొద్దు. లో షుగర్స్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా లిమిటెడ్గా తీసుకోవాల్సిందే. ధన్యవాదాలు.